రాయబడింది. ఆయన అపోస్తలులను క్రైస్తవులను హింసించడానికి, వారిని చంపడమే ప్రాణాధారముగా బయలుదేరినటువంటి వ్యక్తి. దమస్కు ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఆయన ఆలోచన ఏమైపోయింది? తల్లక్రిందులైపోయింది. తల్లక్రిందులైపోయి ఆయన ఏ విధంగా మారిపోయాడు అంటే, మనం చదువుకున్నాం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో మూల మాటగా మనం చదువుకున్నాం. ఆయన ఏమంటున్నాడు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోనండి. ఎంత లోతైన ధైర్యంతో ఉన్నటువంటి మాట మాట్లాడాడు. నిశ్చయితం కదండి. ఈరోజు ఆ మాట మనం చెప్పాలి అంటే మనకు ధైర్యం సరిపోతుందండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. మనం ఎవ్వరమైన చెప్పగలమా? ఎవ్వరం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంకా అడుగులు వేస్తున్నాం. అటువంటి గొప్ప భక్తుని యొక్క, విశ్వాస వీరుని యొక్క ప్రయాణము ధ్యానం చేయడం అనేది అత్యవసరము ప్రతి క్రైస్తవునికి అని మనం ఆలోచించాము. ద్వారా చెప్పుకున్నాం. ఇక నేరుగా ఆలస్యం చేయకుండా 13వ అధ్యాయంలోనికి, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే, బర్నబా గారు అపోస్తలుడైనటువంటి పౌలు గారిని అపోస్తలులకు పరిచయం చేస్తున్నారు. ఎంత కీలకమైనటువంటి పాత్ర అంటే, ఆ పాత్రను ఏమనొచ్చు అంటే మధ్యవర్తిత్వం కదండి. మధ్యలో ఉండేటువంటి వారు ఎన్ని అవమానాలకు గురవుతారు, ఎన్ని మాటలకు గురవుతారు కదండి. అటు భర్త అంటుంటాడు, ఇటు పిల్లలు అంటుంటారు. మధ్యలో ఎవరు ఉంటారు? అమ్మకు కదండి. అమ్మకు అటువైపు నుంచి దెబ్బలే, ఇటువైపు నుంచి దెబ్బలే. ఒకవేళ వివాహ సంబంధములు ఎవరైనా చూస్తే, అటు అబ్బాయి తరపున ఉన్నటువంటి వారు, ఇటు అమ్మాయి తరపున ఉన్నటువంటి వారు, ఇద్దరు అలా ఒక మాట అంటూనే ఉంటారు. అంటే ఈ మధ్యవర్తిత్వం అనేది ఎంత కీలకమైనది అనేది ఆలోచించాలి. ఇక్కడ చూస్తే బర్నబా అటువంటి పాత్రను వహించి ఎక్కడైతే పౌలు గారు ఉన్నారో, తార్సు అనేటువంటి ప్రాంతము, బహుశా ఆ ప్రాంతము నుండి ఎక్కడికి తీసుకొని వచ్చాడు అంటే అంతియోకయకు తీసుకొని వచ్చాడు. ఎవరిని చెప్పాలి? ఎవరిని తీసుకొని వచ్చాడు పౌలు గారు? బర్నబా గారు. సరే, బర్నబా గారు ఎవరిని తీసుకొని వచ్చారు? తార్సు ప్రాంతం నుంచి పౌలు గారిని తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? అంతియోకయలో ఉన్నటువంటి సంఘము దగ్గరికి తీసుకొని వచ్చాడు. చెదిరిపోయినటువంటి క్రైస్తవులందరూ కూడా ఎక్కువ భాగం ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే, ఆనాడు మొదటి శతాబ్దంలో అంత్యోకయలోకి వెళ్ళిపోయారు. అపోస్తలులు ఉన్నారు అక్కడ. ఆ క్రైస్తవుల దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక పరిచయం చేస్తూ చెప్తున్నాడు, తనను నమ్మించడానికి, అపోస్తలులను నమ్మించడానికి, పౌలు గారిని గురించినటువంటి విషయాలు చెప్పడానికి ఎంత బాధను, ప్రయాసను అనుభవించి ఉంటాడు బర్నబా గారు. అంత కీలకమైనది. ఈరోజు మనము కూడా దేవుని దగ్గరికి అన్య జనాంగాన్ని, అన్య కుటుంబాలను దేవుని దగ్గరికి తీసుకొని రావడానికి ఎంత ప్రయాసపడతాం? చాలా ప్రయాస. నిజమైన దేవుడు, ఆయన వంటి వాడు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా లేరు. మన కోసం ప్రాణం పెట్టాడు. మనల్ని రక్షించడానికి ఆయన మాత్రమే చాలినవాడు, సమర్థుడు. నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే ఆయన ఒకటే మార్గం, ఈ లోకంలో ఏ మార్గం కూడా లేదు అని మనం కూడా చెప్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన పూర్వకంగా
ఈ యొక్క బర్నబా గారు అపోస్తలుల దగ్గరికి, అంత్యోకయ సంఘము దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి విషయం ఇక 13వ అధ్యాయము అక్కడ ఎవరెవరు ఉన్నారో చెబుతున్నాడు. మొదటి నుంచి మనం చూసినట్లయితే అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండేది. అక్కడికి వచ్చిన తర్వాత ఇక పౌలు గారు వారితో కలిసిపోయి సువార్త ప్రయాణం చేస్తున్నాడు. సంఘములో బోధకుడిగా, ఒక ప్రవక్తగా వీరందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, ఇక మొదటి శతాబ్దంలో అంత్యోక సంఘములో ఏం చేస్తున్నారు? వారు ప్రభువును సేవించుచు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం అంటే మనకందరికి కూడా ఎంత ఇష్టం కదండి, చాలా ఇష్టం. ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, దేవదేవుని సేవిస్తున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక అక్కడ ఉన్నటువంటి వారితో ఇక మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పింది. దేవుని నామముకు మహిమ కలుగును గాక. అక్కడ 5 ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అంటే, అంత్యోకయ సంఘములో ప్రధానంగా కీలకమైనటువంటి పాత్రలో ఉన్నటువంటి వారు బర్నబా. మొట్టమొదటిగా బర్నబా గారు, నిగేర్ అనబడిన సుమయోను గారు, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు. వీరు 5 ఉన్నారు. బోధ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభువును సేవిస్తున్నారు. సంఘమంతా కూడా ఉన్నారు. ఇక అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు అంటే, నా కొరకు, నేను పిలిచినటువంటి పని కొరకు ఒక 2 ప్రత్యేకపరచండి. ఎవరా 2 అంటే, బర్నబా, సౌలు. వారిద్దరిని ప్రత్యేకపరచండి. చూడండి, దేవుడు ప్రతి తరములో కూడా కొందరిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ప్రతి తరములో కూడా ఏం చేస్తాడు? దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసపు స్థాయిని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి సమర్పణను బట్టి ఆయన పని కొరకు, ఎవరి పని కొరకు? ఆయన పని కొరకు. మొట్టమొదటిగా ఈ ప్రపంచం మీద దేవుడు ఎవరిని ఉనికిలోనికి తీసుకొని రావాలనుకున్నాడు ఈ భూమి మీద అంటే, ఆదాము అవ్వలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రపంచం అంతా, ఈ భూమి అంతా మీదే, దీనిని మీరు నిండించండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అన్నాడు కదండి మొట్టమొదటిగా. ఇక అటు తర్వాత మనం చూసినట్లయితే, ఈ ప్రపంచం అంతా, ఈ భూమి అంతా, మనుష్య జాతి అంతా కూడా పాపముతో నిండిపోయినప్పుడు దేవుడు ఎవరిని పిలిచాడు అంటే, నోవహు గారిని పిలిచాడు. ఈ తరములో నీవే నా ఎదుట నిందారహితుడుగా ఉన్నావు, నీవే నా ఎదుట నిందారహితుడుగాను ఉన్నావు. కాబట్టి ఇదిగో, నీవు ఒక ఓడను సిద్ధపరచు, నువ్వు ప్రకటించు. కొన్ని దినములలో ఈ ప్రపంచము, ఈ భూమి యావత్తు కూడా నింపబడబోతున్నది నీటితో. వర్షం రాబోతుంది, ప్రచండమైన వర్షం రాబోతుంది అని నువ్వు ప్రకటించు అని చెప్పాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? నిందారహితంగా ఎవరైతే ఉంటారో, యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన సారినవాడు. అందుకనే ఆయన అంటాడు తన ప్రవక్త ద్వారా, యథార్థవంతులను బలపరచుటకు నా కన్నులో లోకమంతా కూడా, ప్రపంచమంతా కూడా తిరుగుతున్నాయి, సంచారం చేస్తున్నాయి.
అంటే మనం ఏ విధంగా ఉండాలి? యథార్థతతో ఉండాలి, నిజాయితీగా ఉండాలి. వాడుకున్నాం కదా ఇప్పుడే, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, మంచిని చెడుగా త్రిప్పి రెచ్చగొట్టే పనిలో చేయడానికి వీల్లేదు. యథార్థంగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. అందుకను ఆయన అంటాడు తన పిల్లల విషయంలో, చూడు నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ప్రతి తరములో కూడా దేవుడు ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఇశ్రాయేలుల విషయంలోకి వచ్చిన తర్వాత తన సేవను జరిగించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే అందరికీ కూడా తెలిసిందే. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. లేవీయులను ప్రత్యేకపరచండి. గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా, ఆ వస్తువులు, మందసం మోయాలి అంటే ఎవరు చేయాలి ఆ పనిని అంటే ప్రత్యేకపరచబడినటువంటి జనాంగము చేయాలి. ఇక వారు ఏమి కూడా చేయడానికి వీల్లేదు. నాకు ప్రతిష్ఠించబడినటువంటి జనాంగము అంటాడు. చూడండి, ఆ విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే దేవదేవుడు మోషే గారి ద్వారా చెబుతున్నాడు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 'లేవీయులు యెహోవా సేవ చేయు వారొకటకు అహరోనును ఇశ్రాయేలీయులను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. యెహోవా సన్నిధిని వారిని ఏం చేయాలి? ప్రత్యేకపరచాలి, ప్రతిష్ఠించాలి. ఇంకా చూడండి 13వ వచనంలో మనం చూసినట్లయితే అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలెను. అప్పుడు నీవు ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను వేరుపరచవలెను. నువ్వు ప్రత్యేకపరచాలి, వేరు చేయాలి. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం వారు. ఇశ్రాయేలీయులందరూ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం అయితే వారిలో మరలా ఆయన సేవ చేయుటకు ప్రత్యేకపరుచుకున్నటువంటి వారెవరు? ఈ విధంగా దేవుడు ప్రత్యేకపరుచుకుంటూ ఉంటాడు. ఎవరిని బట్టి, దేన్ని బట్టి అంటే వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వారి యొక్క సమర్పణను బట్టి దేవుడు ప్రత్యేకపరుచుకుంటూ ఉంటాడు. అదే విధంగా పౌలు గారి విషయంలో కూడా ఆయన అంటాడు 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో అలానే అంటున్నాడు, అయ్యా నేనెవరు అనుకుంటున్నావు? మమ్మల్ని అందరినీ కూడా చంపడానికి వచ్చినటువంటి వ్యక్తి, ఈయన ఒక ప్రమాదకరమైనటువంటి ఆయుధము అంటాడు సౌలు. ఆయన కోసం ప్రార్థన చేయి అని అన్నయ్యను పంపిస్తే ఆయన అంటున్నటువంటి మాట ఇది. అప్పుడు దేవుడు అంటాడు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి మనిషిన నువ్వు ప్రార్థన చేయి. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు సౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు ఆదాము అవ్వలను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక తరములో నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు. ఒక తరములో అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. ఒక తరములో దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఈ విధంగా ప్రతి తరములో కూడా ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకోకుండా ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే వారి యొక్క యథార్థతే కీలకం, వారి యొక్క సమర్పణే. అపోస్తలుడైనటువంటి పౌలు గారి విషయంలోకి వచ్చిన తర్వాత కూడా అననీయ వేస్తున్నటువంటి ప్రశ్నకు దేవుడు ధీటైన సమాధానం చెబుతున్నాడు. అనేకుల ముందు నేను నిలవబెట్టుకోవడానికి ఈయన ఒక బలమైనటువంటి సాధనముగా మారబోతున్నాడు. మిమ్మల్ని చంపడానికి వచ్చినటువంటి వాడు కాదు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక బలమైన వెపన్.
ఆయుధము, సాధనం అంటున్నాడు కదండి. ఈరోజు మరి మనం ఎవరు? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు కదండి. పాపములో నుండి పరిశుద్ధతలోనికి ఆయన పిలుచుకున్నాడు. అన్య జనాంగములో నుండి ఆయన రాజ్యములోనికి మనల్ని పిలుచుకున్నాడు కదండి. పిలుచుకున్నటువంటి మనము ఈరోజు మనం ఏమంటున్నాం? ఈరోజు మన అలవాట్లేవి, మన మాటలేవి, మన విధానాలేవి? పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు కూడా పోలి నడుచుకోండి అని మనం చెప్పగలమండి. మనం ఏమంటున్నాం ఈరోజు? అసలు అబద్ధం ఆడకుండా బ్రతికేవాడు ఎవడండి? నిజంగా మనం అబద్ధం ఆడుతున్నామంటే ప్రతిరోజు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం ఆలోచించండి. ఎంత మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఎన్నిసార్లు మనం మోసం చేస్తున్నాం? లేదు. అబద్ధం ఆడకుండా కూడా మనిషి బ్రతకొచ్చు. మోసం చేయకుండా కూడా మనిషి ఒక క్రైస్తవుడుగా బ్రతకొచ్చు. బ్రతికి చూపించాలి. అది సాధ్యం. ఈరోజు మనం కూడా బ్రతుకుతున్నాం. బ్రతకట్లేదా? బ్రతకకుండా మనం ఈరోజు ఎందుకు ఆ విధంగా మాట్లాడగలుగుతున్నాం? ఆ మోసంలోనికి ఎందుకు ఈరోజు మనం వెళ్ళగలుగుతున్నాం? నీకు తెలియదు అని ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని మరుగు చేయడానికి ఎన్నిసార్లు మనం ప్రయత్నిస్తున్నాము? ఆలోచించండి. ఏమో అండి, అలవాటైపోయింది అంటున్నామా? జాగ్రత్త. అబద్ధం ఆడు పెదవులు ఎవరికి హేయమట? యెహోవాకు హేయము. అబద్ధమాడు పెదవులను, బింకములాడు నాలుకలను ఆయన ఏం చేస్తాడట? కోస్తాడట. జాగ్రత్త. అబద్ధం ఆడడానికి వీల్లేదు. యథార్థంగా మనం బ్రతకాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన నామము అవమానపరచబడడానికి కాదు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన నామము ఘనపరచబడడానికి మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ప్రత్యేకపరచబడినటువంటి జనాంగం మనం. ఆయన సొంతైనటువంటి ప్రజలం మనం. ఊరికే మనం వచ్చామా? ఆయన విలువైనటువంటి రక్తాన్ని కార్చి మనల్ని కొనుక్కున్నాడు. మరి కొనుక్కున్నటువంటి దానికి నిదర్శనం మనమా? ఆ విధంగా ఎంత మాత్రం కూడా ఉండడానికి వీల్లేదు. నీ తోటి వానికి ఏది కూడా నువ్వు ఆశించడానికి వీల్లేదు. వస్తువునైనా, అది గొర్రె అయినా, అది కోడె అయినా, ఎదుటి వాని యొక్క భార్యనైనా నువ్వు ఆశించడానికి ఏం లేదు, వీల్లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. అది క్రైస్తవ విలువ. అటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. మనమందరం కూడా కలిసి జీవించాలి. అదే విధంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలని ఆ విధంగా బ్రతికినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఆ 5 ప్రత్యేకపరచబడినటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి సంఘము ప్రత్యేకపరచబడింది. వారిలో తన పని కొరకు దేవుడు వారిని మాట్లాడుతున్నాడు. ఈ రోజు వారు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకుని ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుదని వారితో చెప్పారు. ఏంటి ప్రభువా, ఎంత అన్యాయం! వాళ్ళే వాక్యం చెప్పాలా? వారే పాట పాడాలా? వారే పరిచయం చేయాలా? మేము రాలేదా? మేము మా చిరాస్తులను అమ్మి మీ కొరకు రాలేదా? ఏంటి పక్షపాతం? నిజమే కదండి, అవునా కదా? ఒక బర్నబా, ఒక పౌలేనా
ఆనాడు యథార్థంగా బ్రతికింది, క్రైస్తవులుగా మారిపోయి దేవుణ్ణి ప్రకటించడానికి వచ్చింది. ఇంకా మిగతా సంఘం అంతా ఇక్కడ అని అనుకున్నారు వారు. మనమైతే అనుకుంటాం అన్యాయం ప్రభువా, నిజంగా ఈ మాటతో నిరూపణ తేలిపోయింది, నువ్వు నిజంగా అన్యాయస్తుడవే అని మనమైతే అంటాం కదండి. మనమైతే అంటాం. వాళ్ళు ఎందుకు ప్రకటించాలి? వారినే నువ్వు ఎందుకు పేరు పెట్టి పిలుచుకుంటున్నావు అని మనమైతే అంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి సంఘము అనట్లేదు. ఏ విధంగా సిద్ధపడ్డారో చూడండి. వారిని నా కొరకు ప్రత్యేకపరచుదని వారితో చెప్పారు. అంతటి వారు మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిణీ దేవుని నామముకు మహిమ కలుగునుగాక. చూడండి, అటువంటి పక్షపాత ధోరణి లేకుండా వారిని మీద చేతులుంచి ఉపవాసం ఉండి వారిని పంపుతున్నారు. వారిని సంఘమంతా కూడా వారికి ఏం అవసరమో బహుశా ఆ అవసరమైనటువంటి వస్తువులు కూడా ధనము కొంత ఇచ్చి కూడా వారిని పంపించి ఉండొచ్చు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, వెళ్ళాలి. ఒకవేళ మనం వెళ్ళకపోయినట్లయితే వెళ్ళే వారిని ఏం చేయాలి? పంపించాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి సహకారంగా మనము నిలవబడాలి. వారి కొరకు నిలవబడాలి. ఇక్కడ మాది ఎంత గొప్ప మాదిలో చూడండి. ఈరోజు ప్రపంచ వ్యవస్థలో మిషనరీలకు మాదిరిగా ఈ లేఖన భాగమే ఆధారమైంది. ప్రతి సంఘము నుండి, ప్రతి పరిచర్య నుండి ఈ విధంగా బయలుదేరుతున్నటువంటి వారికి అంత్యోదయలో ఉన్నటువంటి సంఘము గొప్ప మాదిరిగా నిలబడింది. క్రైస్తవ సమాజం, క్రైస్తవ లోకము ఎంత గొప్ప మాదిరిగా నిలబడింది. ఈరోజు స్థానిక సంఘం మనము దేనికి మాది? మనం ఎవరం? ప్రార్థించేవారమా? వెళుతున్నటువంటి వారిని ఆపేవారమా? వెళుతున్నటువంటి వారిని ఎందుకు వెళుతున్నారని అడిగేటువంటి వారమా? ఎంత ఖర్చు అవుతుందని అడిగేటువంటి వారమా? సమర్పణ కలిగినటువంటి వారమా? వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారమా? వారి కొరకు ఉపవాసం ఉండేటువంటి వారమా? ఎవరమ్మా? ఎవరు ఆలోచించండి సార్. ఇంకా ఏ విధంగా పంపిస్తున్నారో చూడండి. పంపించినటువంటి వారు ఏ విధంగా వారు ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సంఘము ద్వారా మొట్టమొదట బర్నబా పౌలుకు దేవుడు ఏర్పాటు చేసుకొని పంపిస్తే ఆ మొదటి ప్రయాణం, ఆ పౌలు గారి యొక్క మొదటి ప్రయాణము ఎన్ని విజయాలేనంటారా? పరిచర్యలో ఎన్ని విజయాలు ఉంటాయి చెప్పండి? క్రైస్తవ ప్రయాణంలో, క్రైస్తవ జీవితంలో అన్ని విజయాలే అంటారా? కాదు. పోనీ అన్ని ఆమె చేయాలా? కాదు. పోనీ అంతా సంతోషమేనా? కాదు. కష్టాలు, సుఖాలు, సవాళ్ళు, ధీటైన సవాళ్ళు. క్రైస్తవ్యం అంటే పూలబాట అనుకుంటున్నారు ఎందరో. పరిచర్య అంటే దేవుని కొరకు బ్రతకడం అంటే ఆనందం అనుకుంటున్నారు ఎందరో. కానీ నడిచేటువంటి వారికి, బ్రతికేటువంటి వారికి తెలుస్తుంది. ఆ మొదటి ప్రయాణం ప్రారంభమైంది. పౌలు గారి మొదటి ప్రయాణమిక ప్రారంభమయ్యి ఏ విధంగా ప్రారంభమైందో, ఎటువంటి సవాళ్ళు, ఎటువంటి అవమానాలు, ఎటువంటి భయంకరమైనటువంటి కష్టాలు ఎదురయ్యాయో ఒక్కసారి చూద్దాం. ఈ 2 అధ్యాయాల్లో
4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలుకయకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళి వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రకటించుచుండేది. దేవుని నామముకు మహిమ కలుగును గాక. అపోస్తలులందరూ కూడా ఎక్కడకు వెళ్ళినా ఫస్ట్ సమాజ మందిరంలోనికి వెళ్ళారు. నేరుగా ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఇది అలవాటేమో. అపోస్తలులందరూ కూడా మొట్టమొదట ఎక్కడికి వెళ్ళారంటే నేరుగా సమాజ మందిరంలోనికి వెళ్ళారు. వెళ్ళి ప్రకటిస్తున్నారు. అప్పుడు ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఎవరట ఆయన? ఆయన స్టేటస్ ఏ విధంగా ఉన్నదట? గారడివాడు. పైగా ఆయన ఎవరు? ఒక యూదు. ఏమైనా పొంతనుందండి? ఆయన యొక్క కుటుంబానికి, ఆయన నమ్మినటువంటి నమ్మకాలకు, ఆయన కలిగి ఉన్నటువంటి విద్యకు ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెబుతున్నాడు 7వ వచనంలో. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి వద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిచి దేవుని వాక్యమును వినగోరెను. దేవుని నామముకు మహిమ కలుగును గాక. సమాజ మందిరములో చెప్పినటువంటి ఆ వాక్యమును గురించి తెలుసుకొని విని ఈ యొక్క అధికారి ఏం చేశాడు అంటే బర్నబాను పౌలును పిలిపించుకున్నాడు. దేని కొరకు అంటే దేవుని వాక్యమును దేవుని వాక్యమును వినడం. ఎంత గొప్ప వ్యక్తిత్వం! దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి అధికారి అయితే ఈయన. మరి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎటువంటి వ్యక్తి? ఆయన యూదుడు, గారడివాడు. ఈయన ఎవరి దగ్గర ఉన్నాడు? ఈ అధికారి దగ్గర ఉన్నాడు. ఈ అధికారి దగ్గర ఉన్నాడు. అయితే ఈయన ఎటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అంటే వివేకము కలిగినటువంటి వాడు. చాలా మాటల నేర్పరి, మంచి వివేకం. ఎవరినైనా ఏ విధంగానైనా తన మాటలతో గారడి చేసేటువంటి వాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించి తన మాయ మాటలతో తన పబ్బమును గడిపేసుకునేటువంటి వాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఈయనది. అయితే ఈ గారడి వాడు ఈయన ఏం చేస్తున్నాడంటే చూడండి, పౌలును బర్నబాను ఈ యొక్క అధికారిని పిలిపించుకుంటే అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో చూడండి. 8వ వచనం. అయితే ఎలుమ అన్నా కానీ ఈ యొక్క గారడి వాడే. ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడివాడు అని అర్థం. ఎవరిని ఎదిరించాడట? పౌలును బర్నబాను ఎదిరించాడట. లేదు మీరు ఇక్కడికి రావడానికి వెళ్ళలేదు, లేదు మీరు అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎందుకు అంటే ఈ అధికారి సత్యమును గురించి తెలుసుకోవడానికి మాత్రం కూడా వీల్లేదు. వాక్యం వినడానికి వీల్లేదు. విశ్వాసములో బలపడడానికి వీల్లేదు. ఒకవేళ బలపడితే జరిగేటువంటి ప్రమాదం ఏమున్నది? వాక్యం వింటే, సత్యం వింటే, యథార్థంగా బ్రతికితే ఏం ప్రమాదం అండి? ఎవరికి ప్రమాదం? ఏమండి? ఎవరికి ప్రమాదం? అవునా?
ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను తినకూడదని ఎవరైనా చెప్పినా? ఎవరు చెప్పారు? అవును, తినకూడదని చెప్పాడు. తింటే దేవతలు అయిపోతారని చెప్పారు. అయ్యో పిచ్చోళ్ళారా, తింటే మీరు దేవతలు అవుతారు. మీరు దేవతలు కావడం ఆయనకి ఇష్టం లేదు. మీరు బాగుపడడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. ఎవడు వాడు? మోసగాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఎంత మోసమో, ఎంత గారడివాడు వాడు కదండి. ఈ గారడివాడు కూడా దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి బర్నబాను, సౌలును అధికారి దగ్గరికి రాకుండా వారిని ఎదురిస్తున్నాడు. రావద్దు మీరు, వెళ్ళొద్దు మీరు, అధికారికి వాక్యం చెప్పకూడదు మీరు. ఏమండి, ఇదేనా అపవాది ఏజెంట్ల యొక్క విధానం? సత్యమును ఎన్ని రోజులు సమాధి చేయగలరు? సత్యమును ఎన్ని రోజులు సమాధి చేయగలరండి? ఆనాడు 12 మందితో ప్రారంభమైనటువంటి యొక్క క్రైస్తవ్యము ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నది. ఆగిపోతుందా దేవుని రాజ్యం? దేవుని రాజ్యం విస్తరిస్తుందండి. బైబిల్ తగలబెడుతున్నారు, క్రైస్తవులను చంపుతున్నారు, సేవకులను చంపుతున్నారు, రిజర్వేషన్లు తీసేస్తున్నారు, వారి ఇళ్లను తగలబెడుతున్నారు, చట్టాలను మారుస్తున్నారు. ఆగుతుందా సత్యం? ఆగుతుందా? ఇంకా వాడు అపవాది చేప కింద నీరులా వాడు వారి యొక్క కార్యాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆపట్లేదు. చూడండి, పేతురు గారికి తారసపడినటువంటి గారడివాడు, క్షమించాలి, పౌలు గారికి బర్నబా గారికి తారసపడినటువంటి, ఎదిరించినటువంటి ఈ గారడివాడు పేతురు గారికి కూడా ఎదురుపడ్డాడు. ఆయన ఒక గారడివాడు, ఆయన ఒకరు కాదు, ఆయన కూడా గారడివాడే. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. అపొస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయములో కూడా చూడండి, ఈ గారడిగాళ్ళు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టట్లేదు. 8వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సీమోనను ఒక మనుషుడు లోగడ పట్టణములో గారడి చేయించు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. ఎంత గొప్పవాడు చూడండి ప్రజల మధ్య. ఆయనంత గొప్పవాడు అసలు లేడు. ఆయన దేవుడు. అనేంతగా ప్రజల మధ్య వాడు ఉన్నాడు. అయితే అతడు బహుకాలము గారడీలు చేయించు వారిని విభ్రాంతి పరిచినందున వారతని మీద లక్ష్యం ఉంచింది. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును యేసుక్రీస్తు నామమును గురించి ప్రకటించుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందారు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందిన ఫిలిప్పును ఎడబాయకుడి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నందను. అయితే ఆయన అంటున్నాడు 17వ వచనం చేసిన తర్వాత, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా ఆ ప్రజల మీద వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొంది. ఆ విషయాన్ని ఈ గారడి వాడు చూశాడు. చూసి ఇక వెంటనే ఏం చేస్తున్నాడంటే 19వ వచనం, వారి ఎదుట ద్రవ్యము పెట్టి, ఎవరి ఎదుట? అపోస్తలుల ఎదుట, పేతురు ఎదుట
ద్రవ్యం పెట్టి నేనెవరి మీద చేతులు ఉంచుతున్నా వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొని చూస్తున్నావా? నీ వెండి నీతో కూడా నశించును, నీదేది కూడా నీకు ప్రయోజనకరంగా ఉండదు. గారడివాడ, ఈరోజు కూడా అదే, డబ్బులు ఇచ్చి మా కొరకు ప్రార్థన చేయండి, మీకు ఎంత డబ్బులు కావాలి మా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి వారిద్దరూ వరములనివ్వండి, మీకేం కావాలో తీసుకొని పోండి. దేవుని వరమును డబ్బుతో కొనగలమండి? దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యమును, దేవుని యొక్క వరమును, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు డబ్బుతో కొనగలమా? చూడండి, ఈ గారడి వాళ్ళు ఏ ఒక్క నిజ క్రైస్తవుని అపోస్తలులను వదిలిపెట్టలేదు, పేతురు గారిని కూడా వదిలిపెట్టలేదు. ఇక పౌలు గారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ గారడి వాడు పౌలును బర్నబాను ఎదిరిస్తున్నాడు. చూడండి ఇంకా ఏం జరుగుతుందో. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం తొలగిపోవాలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడి వాడని అర్థం. అందుకు పౌలు ఇక ఏం చేస్తున్నాడో చూడండి. అందుకు పౌలు సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతో సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడ. ఎంత ఘాటైనటువంటి పదాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా వాడుతున్నాడు. చూడండి, ఎందుకు? సత్యాన్ని ప్రకటిస్తే నీకెందుకు నొప్పి? అధికారి పిలుచుకున్నాడు, దేవుని వాక్యం వినాలనుకున్నాడు, మేము వినిపించడానికి వెళుతున్నాము, నీకొచ్చిన నష్టం ఏంటి? నిజంగా అతనికి నష్టమే. ఆ గారడి వాడికి అప్పటి వరకు జరిగినటువంటి ఇక ఆయన పొందుకున్నటువంటి లబ్ధంతా కూడా అప్పటితో ఏమవుతుంది? మాయమైపోతుంది. అందుకని వెళ్ళొద్దంటారు, రావద్దంటారు, ఇంకెక్కడికి పోవద్దంటారు కదండి. నిజం, రానివ్వరు, వెళ్ళనివ్వరు. ఇక్కడ అదే బాధ ఈ గారడివాడిది. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? పరిశుద్ధాత్మతో నిండి తేరి చూస్తున్నాడు ఆ వ్యక్తిని. ఏమంటున్నాడు? కపటముతో నిండినవాడ, నీతికి విరోధి, దుర్మార్గతతో నిండినవాడ. ఇంకా ఒక భయంకరమైనటువంటి మాట అన్నాడు, అపవాది కుమారుడు. అపవాది కుమారులు ఏం చేస్తారు? కపటమే మొత్తం. నీకేం తెలియదు, మట్టి, ఎర్రోడివి, పిచ్చోడివి, నీకేం తెలియదు. అసలు మాట్లాడినివ్వరు. మాట్లాడిస్తారా? అసలు మాట్లాడినివ్వరు. ఎందుకు మాట్లాడినివ్వరు? మాట్లాడితే ఏమవుతుంది? మొత్తం బయటపడుతుంది, బండారం మొత్తం బయటపడిపోతుంది. కాబట్టి మాట్లాడినివ్వరు. ఈరోజు మన కుటుంబాల్లో జరిగేది కూడా ఇదే. ఒకరికి తెలియకుండా ఒకరు ఎన్ని పన్నాగాలు. అంటే తెలియకుండా చేస్తున్నావు ఒక వ్యక్తి అంటే దాంట్లో అసత్యం ఉంటుంది. యథార్థవంతుడు ఏదైనా నలుగురికి తెలిసేలా చేస్తాడు. ఒంటరిగా చేస్తున్నాడంటే అది పాపం, అది నీతికి విరోధమైనది, అది కపటముతో నిండినది, అది కపటముతో నిండినది అని నీతికి విరోధుడా, కపటముతో నిండినవాడా, దుర్మార్గుడా, దుర్మార్గతతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. ఎటువంటి మాటలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈరోజు మనలో ఎలుమలు ఎంతమంది? ఏమండి? ఎరుమ అనగా గారడి వాళ్ళు ఎంతమంది? మాటలతోనే మాయ చేసేస్తారండి.
మాటతోటే. జాగ్రత్త, అట్టి విధంగా ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే గారడివాడు ఇక్కడ ఎలుమ అనేటువంటి ఈ వ్యక్తి ఏ శిక్షను ఎదుర్కొంటున్నాడో ఆ శిక్షను మనం ఎదుర్కొనబోతున్నాము. జాగ్రత్తగా ఉండాలి. వినండి, చూడండి, ఎటువంటి శిక్షను ఎదుర్కొనబోతున్నాడు. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. దేవుని మార్గములో ఎవరు చెడగొడతారట? గారడి వారు, నీతికి విరోధులు, దుర్మార్గులు, అపవాది పిల్లలు ఎవరి మార్గమును మూసేస్తారట? దేవుని మార్గమును మూసేస్తారట, చెడగొడతారట. ఎవరైతే దేవుని మార్గంలో నడవడానికి ముందుకు వస్తారో, ఇక నువ్వు వచ్చినవులే, ఇక పెద్ద నీతిమంతులు అంటారు. అనడంతో ఏమవుతుంది? అందరూ చెడ్డవాళ్ళే, నేను కూడా చెడ్డవాళ్ళే, పెద్ద మార్పు ఏమున్నది, దా నేను కూడా ఆ పనిలో పాల్గొందుతా అనేటువంటి మాయ మాటలతో తెచ్చేటువంటి వారు, అబద్ధం ఆడించేటువంటి వారు, త్రాగించేవారు, ఏమండి కపటముగా మాట్లాడించేటువంటి వారు, నీతికి విరోధంగా లంచము తీసుకునేటువంటి వారిగా మార్చేటువంటి వారు, ఈ విధమైనటువంటి గారడి వాళ్ళ వారిలో ఎంత మాత్రం కూడా క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు మారడానికి వీలేదు. ప్రతి పనికి కూడా న్యాయం చేయాలి, ప్రతి పనికి కూడా న్యాయం చేయాలి. అది దేవుడు ప్రతి క్రైస్తవుని మీద ఉంచినటువంటి బాధ్యత. అది దేవుని యొక్క తిన్నని మార్గము. చెడగొట్టుట మానవ, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీతికి విరోధుల మీద ఎవరు చేయి ఉంటుందనా? దేవుని చేయి ఉంటుంది. దుర్మార్గుల మీద ఎవరి చేయి ఉంటుందో తెలుసా? దేవుని చేయి ఉంటుంది. అబద్ధం ఆడేటువంటి వారి యొక్క తల మీద, వారి మీద ఎవరి చేయి ఉంటుందో తెలుసా? దేవుని చేయి ఉంటుంది. లంచము తీసుకునేటువంటి వారి మీద ఎవరి చేయి ఉంటుంది? దేవుని యొక్క తిన్నని మార్గములను చెడగొట్టే వారి మీద ఎవరి చేయి ఉండబోతుందట? దేవుని చేయి ఉంటుంది. జాగ్రత్త, దేవుని చేయి వారి మీద ఉంటే ఎటువంటి గతి పడుతుందో తెలుసా? జాగ్రత్త. ఒక రాజు, తన గోర్లు పెరిగిపోయాయి, వెంట్రుకలు పెరిగిపోయాయి, మనిషి స్వభావమే మారిపోయింది. అడవిలోనికి పోయి ఏం చేశాడు? గడ్డి తినేటువంటి పరిస్థితి. గడ్డి. జాగ్రత్త. దేవుని యొక్క మార్గములను చెడగొట్టినటువంటి వాడి ప్రతి ఒక్కటి గతి కూడా ఏమవుతుంది? మనిషి స్వభావం అవుతుంది. అటువంటి విధంగా దేవుడు బుద్ధి చెబుతాడు. ఇక్కడ కూడా ఈ వ్యక్తికి కూడా, ఈ గారడి వానికి కూడా దేవుడు పౌలు గారి ద్వారా బుద్ధి చెబుతున్నాడు. ఏం జరుగుతుందో చూడండి. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును, చీకటియు కమ్మెను, అతనిని కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనా చేయి పట్టుకుని నడిపిందురా అని చెప్తుంది. దేవుని మార్గము మోస్తే, దేవుని వాక్యము వినకుండా ఇతరులను డైవర్షన్ చేస్తే, కొన్నిసార్లు ఏం చేస్తాం? పక్కన కూర్చుంటాం. మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసి, అన్నా తమ్ముడు, అరే చూసావా అని చెప్పండి. అంటే మనలో నుండి ఎవడు పని చేస్తున్నాడు? అపవాది పని చేస్తున్నాడు. వాక్యము వినేటువంటి వారిని ఒక వ్యక్తి డైవర్షన్ చేస్తున్నాడంటే దేవుని చెయ్యి ఎవడి మీదకి రాబోతుంది? నీ మీదకి రాబోతుంది. జాగ్రత్త. దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం వినిపిస్తున్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే నీ కన్నులను దేవుడు ఏం చేయబోతాడు తెలుసా? నువ్వు గుడ్డివాడిగా మారబోతున్నావు.
మారదావు, జాగ్రత్త. అదే జరిగింది ఎలుమా పరిస్థితి, గారడి వాని యొక్క పరిస్థితి. జాగ్రత్త. ఆ విధంగా ఏ ఒక్కరు కూడా ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా దేవుని వాక్యాన్ని బర్నబా, పౌలు అధికారులకు సమాజ మందిరములో నిలబడి ప్రాణాలకు తెగించి ప్రకటించడానికి సిద్ధపడ్డారు. పౌలు గారు, బర్నబా గారు. అందుకొరకు దేవుడు వారి యొక్క సాహసాన్ని చూసి, దేవుడు వారి యొక్క యథార్థతను చూసి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. క్రైస్తవుల్ని చంపడానికి బయలుదేరినటువంటి సౌలు క్రైస్తవుల యొక్క రక్షణ కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. ఈరోజు మనము ఏం ప్రకటిస్తున్నాం, దేన్ని ప్రకటిస్తున్నాం, ఏ మాటలను మనం ప్రకటిస్తున్నాం, ఏ మార్గాన్ని మనము మూస్తున్నాం, ఏ మార్గంలో ఈరోజు మనం నడుస్తున్నాం ఆలోచించండి. ఈరోజు మనది ఏ మార్గం? ఈరోజు మనది ఏ మార్గం అంటే, ఒకరి మార్గం వానికి యథార్థంగా కనబడుతుంది. అది తుదకు ఎక్కడికి వెళ్తుందట? అది మరణం అనుకుంటారు. ఈరోజు మనం అనుకుంటున్నాం యథార్థంగా ఉంటుందని, నాది యథార్థ మార్గం అని. అది దేవుని గ్రంథం దగ్గర, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనది యథార్థమైనదా? అది నీతి మార్గమా? అది కపటముతో కూడినటువంటి మార్గమా? అది దుర్మార్గముతో కూడినటువంటి మార్గమా? అది లబ్ధిని, మన లబ్ధిని మనము కోరుకునేటువంటి మార్గమా? ఎక్కడికి వచ్చినప్పుడు తేలిపోతుంది అంటే, దేవుని చిత్తం, దేవుని వాక్యం వచ్చినప్పుడు కనుక దేవుని మార్గానికి ఏ ఒక్కరు కూడా అడ్డుగా నిలబడడానికి, ఆటంకపరచడానికి ఎంత మాత్రం కూడా మన లాభం పోతుందని, మన మంచి పేరు పోతుందని. ఒకవేళ ఆ విధంగా నిలబడినట్టే మనం ఈ లోకంలో వారిగా అంధత్వంతో నిలబడవలసినటువంటి పరిస్థితుల్లో విధంగా దేవుని పక్షంగా నిలబడదాం, దేవుని కొరకు నిలబడదాము, యథార్థంగా బ్రతుకుదాము. దేవుడు మనల్ని ఇంకా ప్రత్యేకపరుచుకునేటువంటి విధంగా మనము, ఇంకా మనల్ని దేవుడు తన పని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా నిలబడడానికి అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. మనమందరం కూడా ప్రార్థనా పూర్వకంగా